రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి జయప్రకాష్ నారాయణ గారు. వాటర్ బోర్డు ఎండి అశోక్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అశోక్ రెడ్డి గారు, మీరు ఇందాక చెప్తూ మన దగ్గర నీటి నిల్వలు హైదరాబాద్ స్కేర్ సిటీకి సంబంధించి ఒక 30 రోజులు 40 రోజులు లేదా ఒకవేళ మీరు ఫ్లడ్స్ వచ్చినా అదర్వైజ్ మాన్సూన్స్ వచ్చి మీరు అక్టోబర్ నవంబర్లో కురిసిన ఆ లెక్కలు చెప్తున్నారు. కనుక డిజాస్టర్ వచ్చినప్పుడు ఒక ముందస్తు ప్రణాళిక అనేది ఖచ్చితంగా అవసరం. ఎల్ నినో దాదాపు 3 ఏళ్ళు ఉంటుందని కూడా చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ కూడా. దానికి ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు చేయబోతున్నారు? అంతేకాకుండా సిటీలో, హైదరాబాద్ సిటీలో ఎంత మేర వాటర్ అనేది స్కేర్ సిటీ ఉంది, అలాగే రాబోయే కాలంలో ముఖ్యంగా ఇప్పుడు ఇందాక చెప్పారు ఉప్పల్ లాంటివి చోట, బోడుప్పల్ లాంటి చోట, లేకపోతే మల్కాజ్గిరి లాంటి చోట అలాంటి ఉన్న ప్రజలకు ఎలాంటి అవగాహన చేయాలి ఎన్టీవీ ద్వారా? ఇందాక సార్ చెప్పినట్టుగా అంటే మనము దాదాపు 150-160 కిలోమీటర్స్ నుంచి కూడా చాలా ఖర్చుతో కూడుకున్న వాటర్ని డ్రా చేస్తున్నాము. సమ్మర్ వచ్చేసరికి కూడా మళ్ళీ స్కేర్ సిటీ వస్తుంది అనేది ఒకటి. ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని ప్రాపర్ మేనేజ్మెంట్ చేస్తే ఇంకా మనం ఇంప్రూవ్ అవుతుంది అనేది అది ఒక సూచన. మనం కనుక ఆ స్టాటిస్టిక్స్ తీసుకుంటే సార్, కృష్ణా ఫేజ్ 1, 2, 3 అండ్ గోదావరి ఫేజ్ 1 ఇవన్నీ కూడా 2015కు పూర్వం పూర్తయినాయి సార్. 2015కు పూర్వం. సో 2015 నాటికి ఉన్న కనెక్షన్స్ పాపులేషన్ కనుక చూస్తే ఒక 8 లక్షల కనెక్షన్స్ ఉండేది. ఆ పాపులేషన్ కూడా రిలేటెడ్. ఈరోజు 14.5 lakhs కనెక్షన్ అయింది. ఏరియా ఎక్స్పాండ్ అయింది, పాపులేషన్ పెరిగింది, నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్, బిల్డింగ్స్ పెరిగాయి. బట్ సోర్స్ ఆగ్మెంటేషన్ విషయంలో 15 తర్వాత అడిషనల్గా వాటర్ మనము ఏమీ తెచ్చుకోలేకపోయాం. దానివల్ల ఏంటంటే ఈ రోజున డిమాండ్ చూస్తే ఒక 150 MGD మనకు షార్టేజ్ ఉందండి. మనం 560-570 MGD తీసుకురాగలుగుతున్నాం. ఈ 560 MGD 570 MGD ఏదైతే వస్తుందో దానికి ఒక 150 MGD అనేది జనరల్గా సిటీ ఎక్స్పెన్షన్లో మనకి షార్టేజ్ ఉంది. సో ఈ 150 MGD ప్లస్ అడిషనల్గా నెక్స్ట్ 5 years డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని 2 years బ్యాక్ ఏదైతే గోదావరి ఫేజ్ 2, 3 అనేది మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేశామో అది ఆల్రెడీ స్టార్ట్ అయింది, వర్క్ నడుస్తుంది. డిసెంబర్ 27కి పూర్తవుతుంది. దానివల్ల 2034-35 వరకు కూడా అడిషనల్ వాటర్, సఫిషియెంట్ వాటర్ వస్తుంది. ఇది డిస్ట్రిబ్యూషన్కు సంబంధించి లేకపోతే ఎఫిషియెంట్ మేనేజ్మెంట్కి సంబంధించి. సరే అన్నట్టుగా ఇంకొకొస్త మనకున్న నెట్వర్క్ కానీ మనకున్న బ్యాడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 40 years, 50 years, 70 years ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింగూరు మంజీరా లైన్స్, మంజీరా చూస్తే 60-70 years లైన్. ఎవ్రీ 15 daysకి 20 daysకి ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక రకంగా అది రిపేర్ అవుతుంది. దాని లైఫ్ స్పాన్ అయిపోయింది ఆల్రెడీ, ఇంకా 20 years నుంచి పనిచేస్తుంది. అందుకే ఇప్పుడు రీఫర్బిష్మెంట్ ఆఫ్ మంజీరా స్కీమ్ కూడా శాంక్షన్ అయింది. కొత్త లైన్స్ వేయడానికి త్వరలో టెండర్లకు వెళ్ళిపోతున్నాం. ఇది ఒక రకంగా లాంగ్ టర్మ్ సంబంధించిన స్ట్రాటజీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఓ 15-16 monthsలో ఉస్మాన్ సాగర్ నుంచి ఒక కాండ్యూట్ మనకి ఏదైతే వాటర్ తీసుకొస్తున్నామో ఆసిఫ్ నగర్ ఫిల్టర్ బెడ్కి అది లీకేజ్ అవుతుంది. దాన్ని రిపేర్ చేస్తే 10-15 రోజులకు వాటర్ని కూడా మేనేజ్ చేయలేని పరిస్థితిలో దాన్ని చిన్న చిన్న రిపేర్ చేసి నడిపిస్తున్నాం. అందుకే ముఖ్యమంత్రి గారు దాని కాండ్యూట్ పక్క నుంచి ఇంకో 25 MGDకి లైన్ కూడా, ఎందుకంటే వాటర్ అవైలబిలిటీ ఉంది మనకు అక్కడ, బట్ WTP అంటే ట్రీట్మెంట్ ప్లాంట్ లేదు. సో దాంతో ఇంకొక ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయింది. 1 week 10 daysలో ఇంకొక లైన్ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే ఒకవైపున సోర్స్ ఆగ్మెంటేషన్ చేసుకోవడము, దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవడము ఇది చేస్తున్నాము. టాటా కన్సల్టెన్సీకి ఇచ్చాము. ఇప్పుడు క్యూర్ ఏరియా మొత్తం 2050 square kilometers సంబంధించిన మాస్టర్ ప్లాన్ తయారు చేయడం ఒకటి. సో అడిషనల్గా ఒక 350 MGD వాటర్ని నెక్స్ట్ 1.5 yearలో తీసుకురావడం, దానికి కావాల్సిన స్టోరేజ్ ఫెసిలిటీ, నెట్వర్క్ ఫెసిలిటీ, ట్రంక్ మెయిన్స్ ఇవన్నీ కూడా ప్రత్యామ్నాయంగా చేస్తున్నాం. మీరు అన్నట్టుగా సోర్స్ ఇప్పుడు ఇమీడియట్గా ప్రాబ్లం ఉంది ఓన్లీ సింగూరు. ఆ సింగూరు కూడా మనకి సడన్గా ప్రాబ్లం ఎందుకు వచ్చింది అని అంటే, డ్యామ్ సేఫ్టీ వాళ్ళు లాస్ట్ ఇయర్ నుంచి వార్నింగ్స్ ఇస్తున్నారు. డ్యామ్ కాస్త ప్రమాదంలో ఉంది, ఇమీడియట్గా రిపేర్ చేయాలి అనేది ఇరిగేషన్ వాళ్ళకి ఇవ్వడంతో వాళ్ళు ఒక 50% అంటే ఒక 10 TMC వాటర్ని స్టోరేజ్ని తగ్గించి కిందికి రిలీజ్ చేసి రిపేర్ స్టార్ట్ చేశారు. అంటే మనము డ్రింకింగ్ వాటర్కి డిస్టర్బ్ కాకుండా ఎంతైతే వాటర్ కావాలో అంత పెట్టుకొని చేయడం వల్ల ఈ రోజుకి మనకి ఒక 5 TMC లోపల వాటర్ స్టోరేజ్ ఉంది. సో దానివల్ల ఓన్లీ సింగూరుకి సంబంధించిన స్టోరేజ్లో ఒక 90 daysకి సంబంధించి మనకి స్టోరేజ్ ఉంది. సో మిగతా సోర్సెస్లో మనకి సఫిషియెంట్గా వాటర్ ఉంది, ఇప్పటివరకు ప్రాబ్లం లేదు. మీరు అన్నట్టుగా ఎల్ నీనోని లాంగ్ టర్మ్లో ఫేస్ చేయడానికి ఇందాక నేను చెప్పినట్టుగా ఒక సమగ్రమైన మాస్టర్ ప్లాన్ తయారు చేసుకోవడం నెక్స్ట్ 4-5 monthsలో చేయడము.
కావాల్సినన్ని రిజర్వాయర్లు డీసెంట్రలైజ్డ్గా చేయడానికి ఒక ప్రణాళిక. రెండవది అడిషనల్గా 350 MGD వాటర్ని తీసుకురావడానికి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యాయి, అది కూడా 1.5 yearలో అవుతుంది. సో నెక్స్ట్ 1 yearలో 6 monthsలో 3 monthsలో ఏంటి అనేది షార్ట్ టర్ము లాంగ్ టర్ము అనేది కంటింజెన్సీ ప్లాన్లో ఆల్రెడీ చేస్తున్నాము. సో వీ విల్ ఫేస్ ఇట్. ఐ థింక్ దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో ఇష్యూ. అంటే ఇప్పటివరకు మనం మాట్లాడుతున్నది ప్రిడిక్షన్స్, అంటే ఎల్నినో వస్తే ఇది సూపర్ ఎల్నినోగా మారితే ఏం చేయాలి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, మీ ప్లానింగ్ ఏంటని చెప్పారు. కానీ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు హైదరాబాద్ ప్రజలు అలాగే ప్రభుత్వం ప్రజలు సమన్వయంతో ఇది ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఏ ఏ ప్రాంతాల ప్రజలు ఎంత జాగ్రత్తలు వహించాలి, అదేమైనా ఎన్టీవీ ద్వారా చెప్పగలరా? నిజంగా అంటే మనకి ఎవ్రీ ఇయర్ కూడా ప్రాబ్లం వచ్చేది వెస్ట్ సిటీలో వస్తుందండి. వెస్ట్ సిటీ అంటే అది కుక్కటిపల్లి, ప్రగతి నగర్ నుంచి స్టార్ట్ అయ్యి గచ్చిబౌలి నుంచి ఓయూ కాలనీ, మణికొండ, అక్కడ నుంచి ఎస్ఆర్ నగర్, జూబ్లీ హిల్స్, ఇవన్నీ కూడా మాకు ఎవ్రీ ఇయర్ మేము జనవరి నుంచి మే వరకు చాలా కేర్ఫుల్గా మేనేజ్ చేస్తూ ఉంటాం. మేము ఇచ్చే వాటర్ డిసెంబర్లో వర్షాకాలంలో ఎంత ఇస్తామో సమ్మర్లో కూడా అంతే క్వాంటిటీ వాటర్ ఇస్తాము. అందులో 365 days 24 hours అన్ని పంపులు నడుస్తూ ఉంటాయి. సో ఎప్పుడు కూడా మేము పంపులు ఆపం. కాబట్టి వర్షాకాలంలో వచ్చే వాటరు, ఎండాకాలంలో వచ్చిన వాటర్లో క్వాంటిటీలో ఎట్టి తేడా లేదు. ద ప్రాబ్లం వల్ల వచ్చేసి గ్రాడ్యువల్గా ఎవరి బోర్స్ అయితే డ్రై అవుతాయో అడిషనల్ వాటర్ అనేది సప్లిమెంట్ చేయాల్సిన స్ట్రెస్ వాటర్ బోర్డు మీద పడుతుంది. కాబట్టి జనవరి నుంచి 2000 ట్యాంకర్స్ బుకింగ్ దగ్గర నుంచి మార్చిలో 3000, 5000 అట్లా 14,000-15,000 ట్యాంకర్స్ బుకింగ్ వరకు వస్తుంది. సో లాస్ట్ ఇయర్ కూడా మనమే మేనేజ్ చేసాము. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో వర్షాలు వచ్చినాయి, మేలో కూడా వర్షాలు వచ్చినాయి, ఎండింగ్లో జూన్ నుంచి కంటిన్యూగా వర్షాలు వచ్చినాయి. మాకు జూన్ వచ్చేసరికి అసలు ఏప్రిల్ కంటే మేలో మాకు ట్యాంకర్ డిమాండ్ తగ్గింది సర్ప్రైజింగ్గా లాస్ట్ ఇయర్. సో అలా చూస్తే మనం రెయిన్ ఎప్పుడైతే పడుతుందో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కావడం వల్ల ప్రాబ్లం తగ్గుతుంది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనం సప్లై చేసే వాటర్ క్వాంటిటీ ఏదైతుందో అందులో ఎలాంటి తేడాలు రావు. ఎప్పుడన్నా ఏదన్నా లైన్ షట్ డౌన్ అయిపోయి మోటార్లు షట్ డౌన్ అయినాయి ఒక 1 day లేకపోతే 12 hours షట్ డౌన్ తీసుకుంటే తప్పితే క్వాంటిటీ ఈజ్ ద సేమ్. ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ డ్రై అప్ ఆఫ్ ది బోర్వెల్స్. లాస్ట్ ఇయర్ 4500 అపార్ట్మెంట్స్ బోర్వెల్స్ డ్రై అయ్యాయి. అంటే మాకు డేటా అంతా ఆన్లైన్ ఉంటుంది. ఏ అపార్ట్మెంట్స్ ఎన్ని ట్యాంకర్స్ బుక్ చేశారు. ఒక అపార్ట్మెంట్ హైయెస్ట్ 630 ట్యాంకర్లు బుక్ చేశారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అసలు ఎందుకు నువ్వు ఇన్ని ట్యాంకర్స్ బుక్ చేస్తున్నావు, నేను పర్సనల్గా చూద్దామని వెళ్తే 45 ఫ్లాట్స్ ఉన్నాయి, మొత్తం టోటల్గా రాక్ మీద కట్టారు, ఒక్క బోర్వెల్ కూడా లేదు, 100% మీ వాటర్ మీదనే మేము సర్వైవ్ అవుతున్నాము. సో ఫ్లడ్ వచ్చిన రోజు కూడా వాళ్ళు 2 ట్యాంకర్స్ బుక్ చేస్తున్నారు, 3 ట్యాంకర్స్ బుక్ చేస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో 4000-5000 అపార్ట్మెంట్స్ జనరల్గా గ్రౌండ్ వాటర్ లేకపో బుక్ చేస్తూ ఉంటారు. సో ఈ సంవత్సరము ఏప్రిల్ మే తర్వాత సడన్లీగా 12,000 అపార్ట్మెంట్స్ బోర్వెల్స్ డ్రై అయ్యాయి. ఇండివిజువల్ హౌస్ అంటే ఒక ట్యాంకర్ ఇస్తే 4 రోజులు 5 రోజులు వాళ్ళు సర్వైవ్ అవుతారు. బట్ అపార్ట్మెంట్స్ 40 floors 30 ఫ్లాట్స్ ఉన్న వాటిల్లో నెంబర్ ఆఫ్ ట్యాంకర్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇలాంటి దగ్గర వాటర్ హార్వెస్టింగ్ మేము లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాము. నేను పర్సనల్గా వెళ్ళాను, వాళ్ళని కూడా ఇంటరాక్ట్ అయ్యాను. ఎక్కడైతే లాస్ట్ 2 yearsలో వాటర్ హార్వెస్టింగ్ చేస్తున్నారో ట్యాంకర్ డిమాండ్ 60% తగ్గింది. దిస్ ఇస్ ద స్టేట్మెంట్ గివెన్ బై ద అపార్ట్మెంట్ ఓనర్స్. సో మేము రెడ్ నోటీసెస్ ఇస్తున్నాము, అలర్ట్ ఇస్తున్నాము, ప్రతి ఒక్కరు కంపల్సరీగా వాటర్ హార్వెస్టింగ్ని ఈ 90 daysలో పడిన రెయిన్ అంతా కూడా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయండి అని. సో దాదాపుగా వర్షం పడిన దాంట్లో మెజారిటీ మూసీలోకి వెళ్ళిపోతుంది. బట్ గ్రౌండ్ వాటర్ ఎక్కడ కూడా రావట్లేదు. ఎక్కడైతే చేశారో అక్కడ రిజల్ట్. అశోక్ రెడ్డి గారు అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా లేదా? ఎందుకంటే గత కొంతకాలంగా 6-7 సంవత్సరాలుగా విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి, హైదరాబాద్ రోడ్లన్నీ మునిగిపోతున్నాయి, పెద్ద ట్రాఫిక్ జామ్లు అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఒక ఎల్నినో వల్ల జూన్లో వర్షాలు పడిపోయేసరికి భూగర్భ జలాలు అడుగంటిపోయినాయని, ఇక్కడ ఎవరి లోపం ఎవరి వైఫల్యం వల్ల ఇలా జరిగిందండి? ఇంటికి ఒక ఇంకుడు గుంట పెట్టాలనేది పాలసీ 5-6 ఏళ్ళుగా వింటున్నాం, కానీ దీన్ని ఆచరణలో పెట్టింది ఎవరు? మీరు అన్నది ఇప్పుడు మేము స్టార్ట్ చేయలేదండి, ఇది ఎవ్రీ ఇయర్ రొటీన్ జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 14,500 వాటర్ హార్వెస్టింగ్ చేయించాము. ప్రతిదీ కూడా GIS బేస్డ్ విత్ ఫొటోస్ మేము వెబ్సైట్లో అప్లోడ్ చేశాము. అట్లాగే ఈ ఇయర్ 23,000 చేశాము. అది ఒకటే సఫిషియెంట్ కాదండి. 14 లక్షల హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, పబ్లిక్ ప్లేసెస్ ఉన్నాయి, పబ్లిక్ ప్లేసెస్లో చేస్తున్నాము. ఇది ఈ ఒక్క రోజుతో చేసింది కాదు. రెగ్యులేషన్లో కూడా మనకి OC ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు
కంపల్సరీగా జిహెచ్ఎంసీ కానీ హెచ్ఎండిఏ కానీ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ఉంటేనే అక్యుపెన్సీ ఇస్తారు, అది ఎన్ఫోర్స్ చేస్తున్నారు. బట్ అక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం ఏదో ఒక చిన్న గుంత తీసేసి మాకు అక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వండి అని తీసుకుంటే పర్పస్ నెరవేరదు. దీని మీద మేము ఎక్కువ వర్క్ చేస్తున్నాం. కొన్ని అపార్ట్మెంట్లు ఒక వాటర్ హార్వెస్టింగ్ కాదు 3 నుంచి 4 చేసుకొని వాళ్ళు రిజల్ట్స్ చూపెడుతున్నారు. సో ఇది పబ్లిక్లో ఈ పార్టీకి కొంత అవేర్నెస్ వచ్చింది. ఎప్పుడైతే మనకి వాటర్ షార్టేజ్ వచ్చిందో అప్పటి నుంచి పబ్లిక్ నుంచి మాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మేము ప్రచారం చేసి మేము ఎన్ఫోర్స్ చేసి చాలాసార్లు అడిగినప్పటికీ చాలామంది మొక్కుబడిగా చేశారు. బట్ నౌ మెనీ అపార్ట్మెంట్స్ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్, మమ్మల్ని పిలుస్తున్నారు, మీరు వచ్చేసి మాది చూడండి, మేము మాకు గైడ్ చేయండి అని. నౌ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. 18 NGOs పనిచేస్తున్నాయి లాస్ట్ 2-3 years నుంచి. లాస్ట్ ఇయర్ కూడా మనము మున్సిపల్ కార్పొరేషన్లో హైయెస్ట్ నెంబర్ మనం చేసాము, ఇయర్ కూడా మనం చేసాము. బట్ దట్ ఈస్ నాట్ సఫిషియెంట్ అండి. ప్రతి ఇంటికి ప్రతి ఓనరు బాధ్యతగా రూఫ్ వాటర్ అంతా కూడా గ్రౌండ్ వాటర్కి డెఫినెట్గా రీఛార్జ్ అవుతే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇది ఒక్క సంవత్సరము ఒక రోజుతోట కాదు, నెక్స్ట్ 5 years కంటిన్యూగా, లాస్ట్ 2 years నుంచి చేస్తున్నాం, నెక్స్ట్ 5 years కూడా కంటిన్యూగా దీన్ని కంటిన్యూ చేస్తాం. ఆల్ రైట్ అశోక్ రెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.